యాకోబు గోనె పట్టును ఎందుకు కట్టుకున్నాడంటే తన జీవితంలో దుఃఖం సంభవించింది. ఆ దుఃఖానికి తన సూచనగా గోనె పట్టను కట్టుకొని అంగలారుస్తూ ఉన్నాడు. ఇంతకీ యాకోబు జీవితంలో ఎంత దుఃఖం వచ్చింది అంటే తర్వాత భాగంలో రాయబడతారు. తర్వాత వచ్చిన చూడమ్మా మాట. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లకపోయాను. చాలు. ఇప్పుడు యాకోబు జీవితంలో గోనె పట్టు వచ్చింది. ఈ గోనె పట్ట దేన్ని సూచిస్తూ ఉంది, దేనికి మారుగా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే దుఃఖానికి మారుగా ఉంది. ఎంత దుఃఖానికి మారుగా ఉంది అని జ్ఞాపకం చేసుకుంటే ఎవ్వడనూ ఓదార్చలేనంత దుఃఖం.